వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఆపరేషన్ హైడ్రా మూసీ ప్రక్షాళన తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. బుల్డోజర్లు వస్తే అడ్డుకుంటామంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫామ్ హౌస్ల కోసం ఊర్లకు ఊర్లే కూల్చేశారని మైనంపల్లి ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అవుతుంటే హైడ్రాపై కోర్టు వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి కూల్చివేతలపై నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మూసీ మంటలు ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఎస్సీడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత లోక్సభ సభ్యులుగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఈ మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించారు. బుల్డేజర్ వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా మైనంపల్లి హనుమంతరావు చేసిన కామెంట్స్ మీరు ఇప్పటికే చూస్తుంటారు. అంటే మీరు ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఊర్లకు ఊర్లే కూల్చేశారు, దానికి సమాధానం ఏంటని అడుగుతున్నారు. రెండు, మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో మీరేం చేశారన్న అంశాన్ని రెండో ప్రశ్నగా అడుగుతున్నారు. మూడోది, షాద్నగర్కి సంబంధించి అక్కడికి సమీపంలో హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంది, ఖచ్చితంగా మేము త్వరలో కట్టబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కనుక హరీష్ రావు సంబంధించిన ఫామ్ హౌస్ హరీష్ రావుకి సంబంధించిన భూముల నుంచి వెళ్ళకపోతే సీఎం ఇంటి ముందు నేను ధర్నా చేస్తాను అని మైనంపల్లి ఒక కామెంట్ చేశారు. ముందు దీనికి మీ సమాధానం ఏంటి? ఒకటండి, ఇది ఇప్పుడు వ్యవస్థల మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని వ్యక్తుల పంచాయతీగా మార్చొద్దని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకళ్ళేమో మూసీ వెంబడి తిరిగితే దాడులు చేస్తామని చెప్తారు, మరొకళ్ళేమో ఈ ఫామ్ హౌస్ అక్కడ ఉందని, ఆ ఫామ్ హౌస్ అక్కడ ఉందని, ఫామ్ హౌస్ మధ్యలోంచి రోడ్లు పోవాలని, ఈ వ్యక్తిగతమైనటువంటి తిట్లు, భూషణలు, దూషణలు వీటిలోకి వెళ్తే విషయం మరుగున పడుతుందనే విషయం అందరం అర్థం చేసుకోవాలి. బేసికలీ ఇక్కడ కేటీఆర్ గారు కానీ ఇంకెవరమైనా మాట్లాడినా కానీ ఒకటి, మూసీ పునరుద్ధరణ లేకపోతే మూసీకి సంబంధించి ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. 16,000 crores దానికి అలొకేట్ కూడా చేసిండ్రు. ఎన్ని బ్రిడ్జెస్ రావాలి, ఎంత స్ట్రెచ్ ఉండాలి, ఎట్లా ఉండాలని ఒక ప్లానింగ్ కూడా చేసినారు. నాలాల మీద కూడా మూసీ మీద ఉన్నటువంటి ఒక వాటిని కూడా గుర్తించినారు. విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా ముందుకు పోతుంది. ఆక్రమణలు కానివేంటి, పట్టా ఇండ్లేంటి, పట్టా ఇండ్లు కానివేంటి, ఇవన్నీ అంశాల్లో ఒక సవివరమైనటువంటి ఒక చర్చ లేకుండానే, ఆ ప్రాంత వాసుల యొక్క ఇబ్బందులేంటి పూర్తి స్థాయిలో గుర్తించకుండానే, వాళ్లకు పునరావాసం కల్పించడం కోసం ఒక సరైన ప్రణాళిక లేకుండానే అడ్డగోలుగా ముందుకు పోతా ఉంది. కూల్చివేతలే ప్రధానమవుతున్నాయని ఒక వాదన ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం, ఆ బాధ్యత మా మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. కాబట్టి వ్యక్తిగతంగా పోయేసి మీ ఇండ్లు కూల్చాలి, మా ఇండ్లు కూల్చాలి, మీ ఫామ్ హౌస్లు కూల్చాలి, ఈ రకమైన చర్చ అనేది ఆరోగ్యకరమైనటువంటి చర్చ కాదేమో అని నా భావన. ఎండ్ ఆఫ్ ద డే మూసీ పునరుజ్జీవానికి, మూసీ సుందరీకరణకు వ్యతిరేకం ఎవరు కాదు, కానీ మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు కొంత లక్ష్యాన్ని ప్రతిబింబిస్తలేమనే విషయాన్ని మాత్రం నేను చెప్పగలను. ఎట్లా అంటే ఇప్పుడు 16,000 కోట్ల రూపాయలు పోయిన ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ చేసింది అనుకోండి. ఒకవేళ కరెంట్ రేట్ల ప్రకారము లేకపోతే మీ యొక్క ప్లానింగ్స్ లో ఏమైనా తేడా ఉంటే, ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఏమన్నా కొత్తది మీరు కాంప్రహెన్సివ్ గా డెవలప్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి చర్చ వచ్చిన తర్వాత ఒక నెంబర్ మాడాలి. కానీ 50,000 కోట్లు పెడతామని, 2 రోజులకే 1,00,000 కోట్లు పెడతామని, 2 రోజులకే 1,50,000 కోట్లు పెడతామని, ఇది హెల్తీ డిస్కషన్ కాదనేది మా భావన. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైనా కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఇంతకుముందు రిజర్వాయర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కానీ మరొక చోట కానీ, రహదారులకు కానీ మరొక చోట కానీ ప్రభుత్వ భూములు కానీ లేకపోతే ప్రైవేట్ భూములు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా పట్టాదారులు ఉండే వాళ్ళ భూములు తీసుకోవాల్సి వచ్చినప్పుడు దానికి ఇప్పటికే మనందరం అడాప్ట్ చేసినటువంటి ఒక చట్టాలు ఉన్నాయి, ప్రాసెసెస్ ఉన్నాయి. వాటిని అనుసరించి ముందుకు పోయి ప్రజల్లో ఏమైనా భయోందోళనలు వస్తే ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళని అనునయించి వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పి, లేకపోతే ఇది బ్రాడర్ ఆస్పెక్ట్ లో రాష్ట్రానికో నగరానికో పనికొస్తుందనే విషయాన్ని మాట్లాడి వాళ్ళకు కూడా మరింత మంచి జీవితం వస్తుందనే ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
ఒక సరైన పద్ధతిలో ముందుకెళ్తే బాగుంటుందేమో. కానీ ఓకే రాత్రి ఏదో అయిపోవాలన్న ఒక ఆలోచన, రాత్రి ఆ తొందరపాటు, ఆ దూకుడు ఎందుకని నిన్న కోర్టు కూడా అదే ప్రశ్నించింది. రైట్ శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా దానిపైన కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మనం ఈరోజు చూసాం భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. నిన్న కోర్టు వ్యాఖ్యల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని ఆయన కామెంట్ చేస్తే, ఎవరి ఇంటికి బుల్డోజర్ వచ్చినా అందరూ అడ్డుపడాలి, రేవంత్ రెడ్డి కాదు ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేరంటూ కేటీఆర్ కొద్దిసేపటి కింద ఒక కామెంట్ చేశారు. దీనిపై స్పందన ఏంటి? అటు హైడ్రా కూల్చివేతలపై హాట్ టాపిక్ అయింది అనుకుంటే ఇప్పుడు మూసీ కూల్చివేతల వ్యవహారం మంటలు రేపుతోంది. నేను ఒక్కటే చెప్తున్నా అండి, బీజేపీ నాయకులకు ఇదే మూసీ ప్రక్షాళన గురించి 2001 అటల్ బిహారీ వాజ్పేయి గారు 296 కోట్లు కేటాయించినా కానీ పని చేయలేదు ఆ రోజులలో. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఒకటి తీసుకొచ్చి దానికోసము సుధీర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యేని కూడా చైర్మన్గా పెట్టి మరి బడ్జెట్ కేటాయించి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడే అధికారం లేదు, కేవలం రాజకీయాలే చేద్దామా, ఏమైనా డెవలప్మెంట్ చేద్దామా అనేది ఇక్కడ సమస్య. రాజకీయమే చేసేది అనుకో ఇక రాజకీయాల గురించే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటాడు, బుల్డోజర్ కదిలితే నేను అడ్డం పండుకుంటా అంటాడు. ఇంకొక వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆమె వచ్చి నేను నా కొడుకు ఇద్దరం బుల్డోజర్ మీదనే కూర్చుంటామంటారు. నేను అనేది ఏంటంటే, మనం ప్రజల కోసము లక్షలాది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు, ఎన్ని వేల మంది ప్రజలకు ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, ఎన్ని వందల మంది ప్రజలకు నిజంగానే అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి వాళ్ళందరినీ సరి అయినటువంటి 2 బెడ్రూమ్లలో అకామిడేట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతుంది. సో ఇంతకుముందు హైడ్రా విషయానికి వస్తే మీరు ఒకటి, కేసీఆర్ గారే ఆయన సొంత అసెంబ్లీలో మాట్లాడిండు, బయట ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఏమని 28,000 కట్టడాలు ఇల్లీగల్ ఉన్నాయి, కూల్చాల్సిందే, మీ అందరు సహకారం ఉండాలని మాట్లాడిన కేసీఆర్ సరే ఆయన ఏ రోజు సెక్రటేరియట్కి రాలేదు, ఫామ్ హౌస్లో వండుకుండు కాబట్టి ఆయన చేయలేకపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు 10 నెలలు తిరగక ముందే ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుండు. సరే కొన్ని తప్పులు జరిగినప్పుడు చర్చ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీధర్ అన్న అన్నట్టు డెఫినెట్గా ఎక్కడన్నా కన్స్ట్రక్టివ్ ఇష్యూస్ ఉంటే మాట్లాడుకోవడం తప్పులేదు. అసలు బుల్డోజరే కదలొద్దు, అసలు వీళ్ళే ఒక మ్యానిపులేటెడ్గా వీళ్ళు ఒక సోషల్ మీడియా ద్వారా కొంతమందిని రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళతోటి ధర్నాలు చేయించి ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం ఏం చేస్తలేదు, ప్రభుత్వం ఎక్కడ అకామిడేట్ చేస్తలేదు, ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అనే విధంగా వీళ్ళు చూపించడం అనేది చాలా తప్పు. నేను అనేది ఏంటంటే ఎక్కడో ఒక కన్స్ట్రక్టివ్ లైన్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు కేసీఆర్ గారి, అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో జరిగిన ఎందుకు చేయలేదు? వీళ్ళందరికీ చిత్తశుద్ధి లేదు కాబట్టే చేయలేదు. వీళ్లకు ఏం చేయాలనో తెలియకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఒక్కడ మొదలు పెడుతుండు. దాంట్లో 1-2 అరం ఏమైనా తప్పిదాలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీలకు హక్కు ఉంది, ప్రతిపక్ష పార్టీలు వచ్చి మాట్లాడొచ్చు. వీళ్ళే డిపిఆర్ కాలేదంటారు, వీళ్ళే 50,000 అంటారు, వీళ్ళే 1,50,000 కోట్లు అంటారు, వీళ్ళే 2 లక్షల కోట్లు అంటారు, వీళ్ళే కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్ల మాదిరిగా అంత వీళ్ళే చేసి మరిగా ఏం చేయాలి? ప్రజల్ని తప్పుదో పట్టించుడు ఒకటే మార్గమా ఇప్పుడు ఇదంతటికి? అంటే ఏ పని కాకుండా ఇటు రైతు రుణమాఫీ 28 లక్షల రైతులకైతే ఒక 5,500 మంది రైతులను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళతో సోషల్ మీడియాలో మాకు ఇంకా రాలేదని చెప్పించి ప్రభుత్వాన్ని బస్టు పట్టించే ప్రయత్నం చేస్తారు. అసలు ఏంది ఇది? 10 ఏళ్ళు పాలించిర్రు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలు, మీరు ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించిర్రు, మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. ఈ 5 ఏళ్లలో మీరెందుకు గగ్గోలు పెడుతుర్రు? ఏదున్నా రేపు పొద్దున ప్రజలే కదా మమ్మల్ని శిక్షించేది. మీ ఆవేశం ఏంది? మీరు ఎందుకు రెచ్చగొడుతుర్రు? మళ్ళీ హరీష్ రావుకి ఏమన్నా స్క్రీన్ ప్లే ఏమన్నా ఉందా ఏంది వ్యూహ? గతంలో కనుక బీఆర్ఎస్ పార్టీని తీసుకురానికి అగ్గిపేట హరీష్ రావు కొత్త వ్యూహం ఏమైనా వేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇది. మీరు ప్రతిసారి హరీష్ రావు వ్యూహం అంటారు కానీ ఆయన ఈ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు. ఆయన ఏం చేయలేదు. ఆయన ఏం చేయనికి ఏముంది? ఆయన సెక్రటేరియట్ కి రాలేదు, అలా మంత్రులు సెక్రటేరియట్ కి రాలేదు. ఆయన ఏం చేస్తాడు? అలా మామే ఏం చేయకుండా ఫామ్ హౌస్ లో వండుకుంటే అల్లుడు ఏం చేస్తాడు? రైట్ కిరణ్ గారు ఖచ్చితంగా మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, రాజకీయాలు చేద్దామా లేదంటే కన్స్ట్రక్టివ్గా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్లేటట్టుగా ప్రయత్నిద్దామా? ఇది చామల కిరణ్ గారు మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్న ప్రశ్న. అంటే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ప్రతిపక్షాలు ఎత్తి చూపించవచ్చు కానీ బుల్డోజర్లు వస్తే అందరం అడ్డుపడాలి, పేదల పక్షాన ఉంటాము, బాధితుల పక్షాన ఉంటామంటే మరి కార్యక్రమం కోసం వెళ్ళాలన్నా వెళ్ళకూడదన్నది రెండో ప్రశ్న. మూడోది, మీ టైంలోనే
మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? దానికి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేని చైర్మన్గా పెట్టిన వాస్తవం కాదా? అలాగే 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటిని కూల్చేస్తామని కేసీఆర్ అన్నమాట వాస్తవం కాదా? అప్పుడు అలా అని ఇప్పుడు మేము అదే కార్యక్రమం చేపడితే దాన్ని మళ్ళీ భూతార్థంలో చూపించడం ఎంతవరకు కరెక్టు? కాంగ్రెస్ అడిగిన 3 ప్రశ్నలు ఇవి. నేను ఇప్పుడు చామల కిరణ్ రెడ్డి గారు ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినారు. అవును, వాళ్ళ మామ ఈయన ఫామ్ హౌస్ లో వాడుతున్నారు. బహుశా ఈ లాంగ్వేజ్ మంచిది కాదేమో. నేనేమంటే అంతకుముందు చెప్పాను, నా ఇనిషియల్ రిమార్క్ లో ఏం చెప్పాను, మనము వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా మాట్లాడే స్థాయికి అంశాన్ని పోలియద్దనేది నా ఉద్దేశం. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పిందంటే బుల్డోజర్ కి అడ్డం ఉండాము అంటే ఏంటంటే ఒకటే అండి, ఒక కాంప్రహెన్సివ్ గా మేము మాట్లాడిందని కాసేపు పక్కన పెట్టండి. నిన్న హైకోర్టు ఈ అంశాల విషయంలో ఏం మాట్లాడింది అనే విషయాన్ని ఒకసారి మీరు రివ్యూ చేసుకోవాలా. ఆక్రమణల తొలగింపును ఎవరన్నా వ్యతిరేకిస్తారా? ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ మూసీ రివర్ బెడ్ లోంచి మీరు అక్కడి నుంచి ప్రజల్ని రిలోకేట్ చేద్దాం అనుకున్నప్పుడు 3 రోజులలో మార్కింగ్ చేసేస్తాం, 3 రోజులలో అందరూ వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళ జీవన విధానం అక్కడ ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ లైవ్లీహుడ్ ఆ నియర్ బై ఎస్టాబ్లిష్మెంట్స్ లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఆ ప్రాంతాల్లో చదువుకుంటూ ఉంటుంటారు. లేకపోతే వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వాళ్ళు వింటారు. కొంతమంది వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ కిరాయి ఉంటుంటారు. సో వాళ్ళందరినీ ఓవర్ నైట్ మీరు రిలేకేట్ చేద్దాం అనుకుంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ ఎక్కడైనా ఇప్పుడు విశాల్ నగర్ అని ఒక ప్రాంతంలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉంది ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా, టీడీపీ ఇచ్చిందా? గవర్నమెంట్ సరే రెగ్యులర్ ప్రాసెస్ అంటే కంటిన్యూడ్ ప్రాసెస్ కాబట్టి ఎవరు చేసినా కానీ ఆ ప్రాంత ప్రజలకు వాళ్ళ హక్కు వచ్చిందని అనుకుంటారు. గవర్నమెంట్ కమ్స్ బ్యాక్ అండ్ టెల్ యు ఆర్ రాంగ్, మీరు ఆక్రమణదారులు అని చెప్పినప్పుడు ఈ ఆక్రమణదారులు అన్న ఎవరినైతే అంటున్నామో లేకపోతే పట్టాలు ఉన్న వాళ్ళనో ఆ ప్రాంత వాళ్ళందరూ ఓట్లు వేసుకున్నాం. ద కాన్సెప్ట్ ఈస్ మీరు రిలొకేట్ చేయించాల్సి వచ్చినప్పుడు డ్యూ ప్రాసెస్ ని అడాప్ట్ చేసినారా లేదా? జస్ట్ గివింగ్ డబుల్ బెడ్రూమ్ హోమ్స్ వాళ్ళకి ఎక్కడో ఊరవతల్లో మరో దగ్గరనో పోతే వాళ్ళ ఇమ్మీడియట్ లైవ్లీహుడ్ డిస్టర్బ్ అయితే దాని రెస్పాన్సిబిలిటీ ఏంటి అనే విషయంలోనే మాట్లాడుతున్నారు తప్పితే ఈ భయాందోళనలు క్రియేట్ చేయటము, ఓవర్ నైట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపించడము. ఇప్పుడు ఒకటండి, ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ హైదరాబాద్ నగరంలో ప్రతి ఎక్సెప్ట్ మొన్న కంటోన్మెంట్ తప్పితే ప్రతి సెగ్మెంట్ లో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజలు వాళ్ళ దగ్గర చూస్తున్నారు. ఆటోమేటిక్ గా పార్టీ అధిష్టానం వైపు చూస్తున్నారు. వచ్చినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి భయోందాలని పోగొట్టడము, వాళ్ళని పరామర్శించడం అనేది ప్రతిపక్ష పార్టీగా విధి అవుతుంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ మీరు చేయడం తప్పు కాదు, కానీ ఎవరింటికి బుల్డోజర్ వచ్చినా అందరూ అడ్డుపడాలి అని ఈ తరహా వ్యాఖ్యలు కొంచెం రెచ్చగొట్టే ధోరణి కదా. ఒకటండి, అది ఎవరు ఎట్లా తీసుకుంటారనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. వారు చెప్పిన అంశం ఏంటంటే మీరు ముందు జాగ్రత్త చర్యలు ఏమి లేకుండా లేకపోతే ఆక్రమణలు కాకుండా ఇష్టారీతిన ప్రభుత్వం వ్యవహరిస్తే ఖచ్చితంగా స్థానికులు మీరు ముందు అడ్డుపడి చెప్పి ఉంటారు. దాన్ని మీరు ఎట్లా పర్సీవ్ చేస్తారు, ఎట్లా మీరు అండర్స్టాండ్ అనే విషయం మీద ఆధారపడుతుంది. రెచ్చగొట్టాల్సి వస్తే ఇప్పుడు అదే ఒక విషయం మీరు ఒక మధ్యలో కట్ చేశారు. ఇన్ని రిజర్వాయర్స్ మన దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసినప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలుగా చాలా మనం ఈ పార్టీలు పర్యటనలు చేయలేదా? అప్పుడు ఎమ్మెల్యేలు కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ వెళ్ళలేదా? కానీ గవర్నమెంట్ హాస్ టేకెన్ డెసిషన్ కన్విన్సింగ్ ద పీపుల్ టు రిలోకేట్. వాళ్ళకు రిహాబిలిటేషన్ మెజర్స్ ప్రాపర్ గా అడాప్ట్ చేసినారు. డ్యూ ప్రాసెస్ అడాప్ట్ చేసి పవర్ కంటే ఎక్కువ కూడా వాళ్ళను కన్విన్సింగ్ మోడ్ లో వెళ్ళింది కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ ఉద్దేశం రెచ్చగొట్టడం కాదు, ఉద్దేశం ప్రజల యొక్క ఆందోళనని అర్థం చేసుకుని దాని ద్వారా ప్రభుత్వానికి జరుగుతున్న అంశాన్ని పూర్తిగా బలంగా తెలియజెప్పడం అవుతుంది. రైట్. చామల కిరణ్ గారు, ఆక్రమణలకు మేము వ్యతిరేకమని ఎప్పుడైనా బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు చెప్పాయా అని అడుగుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు. కానీ మీరు అనుసరిస్తున్న విధానం సరిగ్గా లేదు. సడన్ గా వస్తున్నారు, ఎవాక్యుయేట్ చేయమంటున్నారు. కరెక్ట్ గా వాళ్ళకి ఇంకో ఒక ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ మోడల్ చూపించడం లేదు. ఇదే మేము అభ్యంతరం చూపించడం లేదు. అందుకే 1 మినిట్ ఆగండి. ఒకటి 4 అంశాలు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు. చెప్పండి. వ్యక్తిగతంగా దూషించొద్దంటారు. నిన్న కొండ సురేఖ గారిని, మొన్న సీతక్క గారిని మరి ఎవరు చేసిరు వ్యక్తిగత దూషణలు? ఎవరు ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ లో ఎక్కడో ఆమె కార్యక్రమంలో అటెండ్ అయ్యి రఘునందన్ రావు గారు ఆమె మెడలో ఏదో అది పద్మశాలిలకు సంబంధించినటువంటి ఊళ్ళకు సంబంధించినటువంటి ఆ దండ ఏదో వేస్తే దాని గురించి చెడు ప్రచారం చేసింది ఎవరు? శ్రీధర్ అన్న పాపం
శ్రీధర్ అన్న మంచోడు కావచ్చు, శ్రీధర్ అన్న చాలా శుద్ధ భాషలో మాట్లాడుతుండొచ్చు, కానీ శ్రీధర్ అన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ వాళ్ళు పెంచి పోషించే సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరు పద్ధతి లేదు. ఇవాళ ఎంపీగా నేను ఇంత రఫ్గా మాట్లాడటానికి కారణం ఏంటంటే జరుగుతున్న పరిణామాలు. నేను అనేది ఏంటంటే నెంబర్ 1 అది. నెంబర్ 2కి వస్తే వీళ్ళే డిసైడ్ చేస్తారా ఇప్పుడు ఎవరికి మేము 2 బెడ్రూమ్లలో 15,000 2 బెడ్రూమ్లు ఇల్లు అకామిడేషన్కి మనం అలాట్మెంట్ చేసినాము. ఈ మూసీ నది దగ్గర జరుగుతున్న కార్యక్రమాలలో ఎవరెవరైతే ఇల్లులు కూలిపోతుర్రో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇమీడియట్గా అకాడమిక్ ఇయర్ లూజ్ కాకుండా ఉండాలని చెప్పి మేము ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్లు మైనార్టీ కార్పొరేషన్లలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కిందికి దింపి ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా, వాళ్లకు ఉద్యోగాలలో కానీ ఇబ్బంది కాకుండా, అవసరమైతే మహిళలకు వడ్డీలకు రుణాలు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇమీడియట్గా ఏదో ఒక స్కూల్ అకామిడేట్ చేసే విధంగా ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే వీళ్ళే డిసైడ్ చేస్తారా ఏం చేస్తలేదని చెప్పి? వీళ్ళే ఓపెన్ ప్లాట్ఫామ్లలో మాట్లాడతారా ఏం చేస్తలేదు ప్రభుత్వం అని చెప్పి? ఇక మూడో విషయాన్ని భయాందోళనలు పోగొట్టడం అంటే భయాందోళనలు ఎట్లా పోగొడతారు? మనమే పొయ్యి వాళ్ళని రెచ్చగొట్టి, మనమే వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ఇంకొక ఏరియాలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మనము ప్రొవోకింగ్ వీడియోస్ రిలీజ్ చేయడం వల్ల కావట్లేదా భయాందోళన? ఇది ఒక ప్రతిపక్ష పార్టీ చేసే పద్ధతేనా? ఇక పోతే వీళ్ళు అక్వజిషన్ రూల్స్ గురించి చెప్తారు. మల్లన్న సాగర్ల గతంలో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ఏందో మనం చూడలేదా? వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసిరో వీళ్ళు మాకు చెప్పాలన్నా ఇప్పుడు? ఈ రోజు వరకు సమస్యల పరిష్కారం కానీ రైతులు చాలామంది ఉన్నారు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద. సో నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు 10 నెలలనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజుకి ఈ కార్యక్రమం తీసుకుంటుంది అంటే ఒక చిత్తశుద్ధితో చేయాలనే. గతంలో మాట్లాడినటువంటి కేసీఆర్ గారు గదే పదే మాట్లాడి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిండు. ఎందుకు మరి? ఆ రోజు నుంచే చేసి ఉంటే ఈరోజు ఒకే రాత్రి చేయాల్సిన పని కాకపోయేది కదా. ఆ ప్రభుత్వమే వచ్చి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వము ఆ రోజే మూసీ ప్రక్షాళన చేసి ఉంటే, మూసీ బోర్డు ఫామ్ చేసి ఈరోజు రాత్రి చేస్తున్నటువంటి మాకు అవకాశమే ఉండకపోవు కదా. వాళ్ళు ఓడిపోయేటోళ్ళే కాదు కదా, వాళ్ళు ఈసారి కూడా ప్రభుత్వంలోనే ఉండేటోళ్ళు కదా. వాళ్ళు చెయ్యకనే కదా వాళ్ళని ఇంటికి పంపించింది. మరి ఇంత ఆవేశం ఎందుకు? 10 నెలలు కాకముందే ఇదే ప్రజలు రేపు తప్పు చేస్తే మమ్మల్ని తరిమి కొడతారు కదా. ప్రజల్నే కొట్టని రాదండి మేము తప్పులు చేస్తే వీళ్ళ ఆవేశం ఏంది? వీళ్ళ సోషల్ మీడియాలలో చెడు ప్రచారం చేయడం ఏంది? వీళ్ళు పోయి ప్రజలు 100 మందికి నష్టం జరుగుతుంటే 1,00,000 మందికి మంచి జరుగుతుంటే 100 మందికి నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచించాలి. అంటే కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అంశాలు ప్రస్తావించింది కదా. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున మాట్లాడకూడదని అడుగుతున్నారు శ్రీధర్ రెడ్డి. ప్రజల తరపున మాట్లాడటం వేరు, టోటల్ గా ప్రోగ్రామ్ నే చేయకుండా ఆపడం వేరు. ప్రజల తరపున మాట్లాడి ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పును మంచి రూట్ లో తీసుకురావడం అనేది ప్రతిపక్ష పాత్ర. ప్రతిపక్ష పాత్ర అసలు ప్రభుత్వం అసలు ఏం చేయకుండా ఉండాలి, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టియాలి, ప్రభుత్వాన్ని ప్రజల ముందు విలన్ గా నిలబెట్టాలన్న పిచ్చి ఆలోచన తప్పంటున్నా. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు ఎలాంటి సమాధానం ఉంది? ప్రజా సమస్యలు ప్రస్తావించినట్టు లేదు, పగబట్టి రాజకీయం చేస్తున్నట్టుగా ఉందంటున్నారు కిరణ్ గారు. పగబట్టి రాజకీయం చేయడం ఏంటంటే ఇప్పుడు నేను 3-4 అంశాలే చెప్తా. ఇప్పుడు మూసీకి సంబంధించి మీరు ప్రక్షాళన చేయడం అనేది ఒకటైతే, రిజువనేషన్ అనేది ఒకటైతే, బ్యూటిఫికేషన్ అనేది ఒకటైతే, వాట్ ఈస్ యువర్ మోడ్ ఆఫ్ యాక్టివిటీ? బేసికలీ ఓన్లీ బ్యూటిఫికేషన్. నిన్న మొన్న నేను ఆయన దానకిషోర్ గారు మాట్లాడినప్పుడు చూశాను, ఈస్టర్న్ వెస్టర్న్ కారిడార్ వేస్తాము అని చెప్పారు. ఐ నెవర్ సా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్ ద సేమ్ లాంగ్వేజ్. అంటే అసలు ఏంటి, వాట్స్ యువర్ టోటల్ ప్లాన్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పూర్తిగా ఉన్నటువంటి రివర్ బెడ్ లో ఉన్న ఆ సిల్ట్ తొలగించడము, లేకపోతే ఐదర్ సైడ్స్ ఉన్నటువంటి ఏదో మార్కింగ్ చేసుకొని క్లోజ్ చేసి, అంటే వాట్ ఈస్ దట్ యువర్ ట్రైంగ్ టు డూ? మొత్తం ఒక ఆలోచన అయితే ప్రజల ముందుకు రావాలి కదా. అదేం లేకుండా మీరు రీటైల్ యాక్టివిటీ లాగా ఇవాళ ఇది చేస్తాము రేపు అది చేస్తామనే పద్ధతిలో వెళ్ళటం మూలాన యు ఆర్ క్రియేటింగ్ డౌట్స్. దాంట్లో రిలొకేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీది మంచి ఉద్దేశమా చెడు ఉద్దేశమా మరొకట అనేది కాదు. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళ సొంత నివాసాలు కోల్పోవడం, ఇంకో ప్రాంతానికి ఓవర్ నైట్ వెళ్ళిపోవాల్సి రావడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. బహుశా ఇది కిరణ్ గారికో ఇంకొక నాయకునికో అర్థం కాదు. శ్రీధర్ రెడ్డి గారు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేశాము, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు అధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు అందరినీ ఒక గ్రూప్ చేసి వాళ్ళకి ఏ విధంగా అకాడమిక్ ఇయర్ పోకుండా ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఉపాధి కల్పన దిశగా ఎలాంటి ఆల్టర్నేటివ్స్ చూపించాలన్న దానిపైన ఒక పటిష్ట ప్రణాళికతో వెళ్తున్నాము. ఇంత చేస్తున్నా ఏమీ చేయట్లేదు, 3 రోజులు 3 రోజుల్లో ఖాళీ చేయమన్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు కిరణ్ గారు. నేను అడిగిన ప్రశ్న పూర్తి ఏంటంటే బేసికలీ అసలు ఓవరాల్ ప్లాన్ ఏంటనేది ప్రభుత్వానికి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను. ఓకే, మీరు ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ విత్ 50,000 crores, ఓకే, 1 lakh crores,
కిరణ్ గారు 1.5 lakh crores. కిరణ్ గారు పర్ఫెక్ట్ ప్లాన్ లేదు. ప్లాన్ ఏంటో మీరు అంటే చెప్పాలి కదా. అధికారులు ఒకటి మాట్లాడతారు, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు, నేతలు మరొకటి మాట్లాడతారు అంటున్నారు శ్రీధర్ గారు. కిరణ్ గారు ఒక నిమిషం సతీష్ గారు, ఒక్కటే మై క్వశ్చన్ ఈస్, రివర్ ని పూర్తి ప్రక్షాళన చేసి మన గోదావరి నీళ్ళు తీసుకొచ్చి నింపుతామని చెప్పారు, అంతవరకేనా? లేకపోతే ఇంకేదో ఈస్టర్న్ వెస్టర్న్ కారిడార్ అన్నారు, అదేమన్నా మీరు చేస్తారు? కూడా హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు అన్నారు కదా. ఈ ప్లాన్ విత్ 16,000 crores దానికి సంబంధించి ఒక ప్లాన్ ఉంది, ప్రాపర్ ప్లాన్. ఇప్పుడు అది 1.5 crores అనే చర్చ వచ్చినప్పుడు ఈజ్ ఇట్ రియల్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ 1.5 crores? తీసుకుందాం, కిరణ్ గారి దగ్గర వివరణ తీసుకుందాం. కిరణ్ గారు రెస్పాండ్ అవ్వండి. లొకేషన్ డిస్ప్లేస్మెంట్ అనేది అవసరమా? అయితే ఎందుకు? ఇవన్నీ చెప్పాలి కదా అంటున్నాను. రైట్ తీసుకుందాం వివరణ తీసుకుందాం. నేను ఒకటే, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం దగ్గర ఒక క్లారిఫికేషన్ ఉంది, క్లారిటీ ఉంది. ఫస్ట్ అయితే మూసీ నది, ఈరోజు మూసీ నది ఎంత ఎక్స్టెన్షన్లో, ఎంత కాలువ ఎంత పొడవు ఉండాలి, ఎంత ఎంక్రోచ్ అయింది, ఎంక్రోచ్ అయినటువంటి కాలువను ఫస్ట్ సేవ్ చేస్తున్నారు. ఏం చేయాలి కాలువ అంటే, నేను ఇవాళ భువనగిరి పార్లమెంట్ ఎంపీని, మరి మూసీ కాలువ నా దగ్గరకు వచ్చి, నా దగ్గర బోదాన్ పోచంపల్లి, ఒలిగొండ, భువనగిరి, అటు తుంగతుర్తి నియోజకవర్గంలో దగ్గర 60,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి అక్కడి నుంచి. ఇక్కడ పారిశుద్ధ్యం అయితే మాకు అక్కడ రైతన్నలు మంచిగా బతుకుతారు. ఇవాళ వాళ్ళు పండిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ మూసీ అనేది కేవలం బ్యూటిఫికేషన్, ఏదో మూసీ అనే దాన్ని హైదరాబాద్ నగరానికి అందచందాలు ఇచ్చనికనే చేస్తలేరు. దాన్ని మూసీ అనే దాన్ని చేస్తే అది ఒక జీవనది, అది కిందికి పోయి కింద చాలా ఊర్లు దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇలా కాలుష్యమైన మూసీ నదిలో పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. చాలా అంశాలు ఉన్నాయి మూసీ నదికి ముడిపడి. దీన్ని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీ నదిని ఏం చేస్తున్నారండి, ఇల్లీగల్ గా ఎంక్రోచ్ అయినటువంటి వ్యవస్థ ఏదైతే మొత్తం పూర్తి చేసి మూసీ నది కాలువలను వాటి మీద బిల్డింగులు కట్టిన వాటిని క్లియర్ చేస్తున్నారు. అది ఎప్పుడు చేయాలి? అది ఎప్పటి నుంచో ఉన్న ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నాం మేము. రైట్ శ్రీధర్ గారు, సమయం కూడా అయింది, క్లారిటీ ఇచ్చారు దానిపైన. మీరు కూడా మూసీ బోర్డు అని పెట్టారు, మీరు కూడా ప్రక్షాళన దిశగా కదా. లాస్ట్ టైం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓ చర్చలో వచ్చిన ముందు ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి చర్చ వచ్చింది. ఒక కంబైన్డ్ ఇవాళ మీరు మూసీకి ఒకసారి గండిపేట సైడ్ మీరు పోండి ఒకసారి. ఓకే, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మూసీ రివర్ బెడ్ లో రిటైనింగ్ వాల్స్, కొన్ని బ్లాక్స్ అవన్నీ నిర్మించి ఉన్నాయి. ఓకే, మరి వాటన్నిటిని కనీసము మార్కింగ్ లోకి తెచ్చినారా? వాటిని కూర్చే ప్రయత్నం చేస్తారా? నేను లిస్ట్ ఇస్తా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి. బై ఈవినింగ్ ఐ విల్ సెండ్ హిమ్ ది టోటల్ మ్యాప్. లేకపోతే టీవీకి వస్తే ఇస్తాను. మరి లాస్ట్ 10 years మీరు పవర్ లో ఉన్నారు, మీరు కూడా మూసీ ప్రక్షాళన ఎందుకు? ఇప్పుడు ఒక లైవ్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ బిఫోర్ యూ సే సంబడి ఈజ్ అ ఎంక్రోచర్, అది అంత ఈజీ పదమేం కాదు. నువ్వు ఆక్రమణదారు అని ఒక లంటాన్ని ఈజీగా మనం అనలేదు, మంది అడగలేరనే విషయం గారు. కానీ అది ఎన్ని సంవత్సరాల నుంచో అక్కడ ఉంది కాబట్టి, కొన్ని పట్టాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఎంక్రోచర్. నేను ఇప్పుడు కిరణ్ గారు చెప్తున్నాను, మీకు గండిపేట నుంచి మొత్తం స్ట్రెచ్ లో ఉన్నటువంటి బడా బాబులు పెద్ద ఫైనల్ కూడా చెప్తా. ఇక్కడ ఎవరు బడా బాబులు కాదు, ఎవరు ఇండస్ట్రియలిస్ట్ కాదు, ఎవరు పేదోళ్ళు కాదు. డెఫినెట్ గా శ్రీధర్ అన్న మీరు చెప్పినట్టు ఈ ప్రభుత్వంలో నేను ఉండి కూడా, ఒక ఎంపీగా కాంగ్రెస్ లో ఉండి కూడా ఒకటి చెప్తున్నా, ఎక్కడైతే మూసీ నది కబ్జా కాబడ్డదో అక్కడ ఎవరున్నా క్షమించాల్సిన పనే లేదు. మనం అందరం కలిసి పనిచేద్దాం. రైట్ నిజంగా ఆ దిశగా వెళ్తే మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది. పేద పెద్దలు అన్న వ్యత్యాసం లేకుండా ప్రభుత్వం ఇదే ఇనిషియేటివ్, ఇదే మోటివ్, ఇదే స్పోర్టివ్ స్పిరిట్ తో పోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మీడియా సపోర్ట్ 100% పోవాల్సిందే. పోకపోతే ప్రజల ముందు చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా మేమే చెడిపోతాం. రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. బట్ కేవలం మీడియా కాదు, ప్రతిపక్షాలే కాదు, ఒకవేళ ప్రభుత్వం అనుకున్న ఉద్దేశం దిశగా అడుగులు వేయకపోతే న్యాయ వ్యవస్థలు కానీ అలాగే ప్రశ్నించే వ్యవస్థలు కానీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఎంక్రోచ్మెంట్స్ కరెక్టే, బట్ బాధితుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నది ప్రతిపక్షాల వాదన. మేము వాళ్ళకి అన్ని ఆల్టర్నేటివ్స్ని ఏర్పాటు చేస్తున్నాం, కావాలని రాజకీయం చేస్తున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారు అన్నది అధికార పార్టీ వాదన. ఏదేమైనా అటు హైడ్రా ఇటు మూసీ ప్రక్షాళన, ఈ రెండు అంశాలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. చూద్దాం దీని రిప్రికేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.